మాట్లాడదాం. సునీల్ గారు, పాపిరెడ్డి గారు, ముందు రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలు తెలంగాణ ఎలా అభివృద్ధి చెందింది? అనుకున్న విధంగానే తెలంగాణ బంగారు తెలంగాణగా ముందుకు వెళ్తుందా? తెలంగాణ ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు? సత్ఫలితాలు ఇచ్చింది అనుకోవాలా? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి దాదాపుగా 10 సంవత్సరాలు అయిపోవడానికి వస్తున్నది. అయితే ఒక దశాబ్ద కాలం అంటే 10 సంవత్సరాలు కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రాంతంలో జరిగిన అనేకమైన విషయాలపైన చర్చ జరుగుతుంది. ఈ 10 సంవత్సరాలలో ఏం జరిగింది, రాజకీయంగా ఏం జరిగింది, ఆర్థికంగా, సాంస్కృతికంగా, విద్యాపరంగా కానీ, ప్రజాపరంగా కానీ, మీరు అన్నట్టుగా నిమ్మ వర్గాలు అంటే కింది వర్గాల వైపు నుంచి కానీ అనేకమైన విషయాల పైన ఈ కాలం దాదాపు కొంతకాలం పాటు ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే ఒక విషయం, తెలంగాణ రాష్ట్రం 2014 జూన్లో వచ్చిన తర్వాత నుంచి వెళ్ళి ఇప్పటి వరకు చూసుకుంటే, ఒకటి తెలంగాణ రాష్ట్రం సాధన జరిగింది. తెలంగాణ రాష్ట్ర స్థిరత్వం అంటే తెలంగాణ రాష్ట్రం అన్నది ఉంటుంది, దీనికి ఎటువంటి ప్రమాదం లేదు అన్న ఒక స్థాయికి మాత్రం తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. అంటే అంతకుముందు మొదటి టర్ములు 2014 తర్వాత కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఉండదు, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఉండే అవకాశాలు అంతగా లేవు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిస్తేనే రకరకాల అభిప్రాయాలు కొన్ని కూడా ఆంధ్ర పాలక వర్గాలు కానీ, ఆంధ్ర ప్రజలు కానీ, ఆంధ్ర మేధావులు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే చేయడం జరిగింది. మేము దీన్ని పూర్తిగా కాలేదు, మీరు ఏదో విధంగా దీన్ని ఆపుతాం అనేది కూడా వాళ్ళకు ఉంది. కానీ ఈ 10 సంవత్సరాల్లో ఏంటంటే ఒక విషయం స్పష్టమైంది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అనేది సుస్థిరం అయిపోయింది, దీనికి ఏమి ఎటువంటి విషయాలలో ఇబ్బంది లేదని తెలిసింది. అయితే ఇంకా ఇదే సమయంలో తెలంగాణ ప్రజలు ఏమి కోరుకొని తెలంగాణ ఉద్యమం చేశారు అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావాలి, ప్రత్యేక రాష్ట్రంతో పాటుగా అనేక విషయాలు కూడా వాళ్ళకు ముడిపడి ఉండేవి. ఆ ముడిపడి ఉన్న అంశాలలో ముఖ్యమైనది ఏంటంటే ప్రజల వైపు నుంచి తెలంగాణ ఏ విధంగా ఉండాలి అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎక్కువగా కింది వర్గాలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఉన్నారు కాబట్టి ఆ వర్గాలు ఇది బహుళ నాయకత్వంతో ప్రజలందరినీ కలగకపోయి సమైక్యంగా ఒక కొత్త సంస్కృతి, కొత్త విధానాలు, కొత్త పోకడలతోని తెలంగాణ ప్రజల వైపు నుంచి తెలంగాణ రావాలని కోరుకున్నారు. కానీ దురదృష్టవశాలు జరిగింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కొంత మేరకు మార్పులు వచ్చినాయి, అసలే రాలేదని కాదు, కానీ ఆ మార్పులు వచ్చిన విధానము, వచ్చిన ఫలితాలన్నీ మాత్రం తెలంగాణ సబ్బండ వర్ణాల ప్రజలు ఏదైతే ఆశించి అనేక త్యాగాలు చేసి తెలంగాణ కోసం పోరాటం చేశారో వాళ్ళకు రాకుండా పెద్ద పెట్టుబడిదారులకు, పెద్ద బడా కంపెనీలకు, పెద్ద భూస్వాములకు, పై వర్గాల వాళ్ళ కొన్ని సెక్షన్స్ మాత్రమే పెద్ద ఎత్తున రావడం జరిగింది. కానీ ప్రజలు అనుకున్నట్టుగా ఒక ప్రత్యామ్నాయ తెలంగాణ సంస్కృతి కానీ, తెలంగాణలో ప్రధాన మీడియా ఉన్నది, లేకపోతే కల్చర్ ఉన్నది, లేకపోతే ఏది సినీ ఫీల్డ్ ఉన్నది, లేకపోతే ప్రెస్ ఉన్నది, ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ గా తెలంగాణ నాయకత్వంలో రావాలని కోరుకున్నారు. కానీ ఎటువంటి ఏం మార్పు రాలేదు, అంతా కూడా ఆంధ్ర పరిపాలకులు. పాపిరెడ్డి గారు, ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత అసలు తెలంగాణ సంస్కృతి అనేది ఇతర రాష్ట్రాలందరికీ తెలిసిన మాట వాస్తవం కాదంటారా? ఎందుకంటే తెలంగాణ ఈ రోజున మీరన్నట్టు తెలంగాణలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు అనేక రాష్ట్రాలకు ఈ 10 సంవత్సరాల్లో ముందుకు వెళ్ళడం నిజం కాదంటారా? ఇప్పుడు తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఏదో బతుకమ్మో లేకపోతే వేరే ఒక రూపకంగా పోవడం కాదు. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ప్రజలు కోరుకునేది ఏంటంటే ఇది ఈ కింది వర్గాల ప్రజల నుంచి ఏ సంస్కృతి ఉన్నది, ఏ విషయాలు ఉన్నవి. ఉదాహరణకు మీరే తీసుకోండి, మీడియా తీసుకోండి. మీడియా ఇప్పటికి కూడా ఎవరి చేతులు ఉన్నది? మీడియా ఆంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉన్నది. ప్రింటింగ్ ప్రెస్ కూడా వాళ్ళ చేతులే ఉంది. అంటే ఒక ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రత్యామ్నాయ కల్చరు, ప్రత్యామ్నాయ విషయాలలో ఇప్పుడు పేద ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ గారు అనుకున్నంత మేరకు ఆయన చేయలేకపోవడం అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని చేయడం ఇష్టం లేదు, కొన్ని ఏమో చేయలేదు. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే బహుళ నాయకత్వం రావాలి, అందులో కూడా కింది వర్గాల ప్రజల నాయకత్వం రావాలి, తర్వాత కొత్త నాయకత్వం రావాలి అన్నది ప్రజలు బలంగా కోరుకున్నారు. తెలంగాణ వాదం, తెలంగాణ కోసం మొత్తం ఏదైతే మమేకమై తెలంగాణ కోసం పోరాటం చేసి ఆ నాయకత్వం, బహుళ నాయకత్వం రావాలని కోరుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు 2014 తర్వాత దీనికి పూర్తిగా విభిన్నంగా కేసీఆర్ పాలన కానీ తెలంగాణ పరిపాలన జరిగింది.
ఆయన ప్రత్యామ్నాయ నాయకత్వం, ఎటువంటి నాయకత్వం కూడా అభివృద్ధి చేయకుండా అంతకుముందు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, అనేక విధాలుగా తెలంగాణ ఉద్యమకారులను ఇబ్బంది పెట్టిన వాళ్ళతోనే ఈయన పరిపాలన చేయడం జరిగింది. 2014 తర్వాత నుంచి వెళ్ళి తెలుగుదేశాన్ని వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను కలుపుకోవడం, 2018 తర్వాత మళ్ళా అంతకుముందు తర్వాత కూడా కాంగ్రెస్ వాళ్ళని కలుపుకోవడం, పాత నాయకులతోనే ఆయన రాజ్యం లేదా పరిపాలన చేయడం జరిగింది. పాత నాయకత్వాన్ని ఆయన పెట్టుకున్నాడు, కానీ కొత్త నాయకత్వాన్ని ఎట్లాంటి పరిస్థితుల్లో డెవలప్ చేయలేదు. కొత్త నాయకత్వం డెవలప్మెంట్ చేయకపోవడంతో కొత్త విలువలు, కొత్త సంస్కృతి, కొత్త తెలంగాణ ఏదైతే 2014 ముందు అనేక మంది ప్రాణత్యాగాలు చేసి అనేక విధాలుగా కొట్లాడి అనేక విధాలుగా ఆర్థికంగా, కుటుంబ పరంగా, తర్వాత వాళ్ళ కెరియర్ పరంగా నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఎవరికి కూడా ఏం రాలేదు. చాలా మంది ఇప్పుడు కూడా అడిగితే తెలంగాణ ఉద్యమం నుంచి కొట్లాడిన 96 నుంచి వెళ్ళి లేదా 2001 నుంచి టీఆర్ఎస్ తర్వాత కూడా చూస్తే చాలా మంది కూడా ఎటువంటి స్థానం దక్కలేదు. అది అమరవీరులకు పెద్దగా ఏం రాలేదు. ఓకే పాపిరెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతో బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్తే. రామ్మోహన్ గారు,